ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, పబ్లిక్ ఎగ్జామ్ 10th క్లాస్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్, వెరీ ఇంపార్టెంట్ పేపర్ మీకు చెప్పబోతున్నాము. దీంట్లో ఉన్న ప్రశ్నలు కంపల్సరీగా మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో రాబోతూ ఉన్నాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా 80% వీటిని నోట్ చేసుకోండి, వీటిని ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి తప్పనిసరిగా. ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ గమనించండి, సెక్షన్ 1 లో ఇది తెలుగు వర్షన్, గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియంలో ఉంది ఇది. సెక్షన్ 1, ఆహారాన్ని గాలి చొరబడిన ప్రాంతాల్లో ఎందుకు ఉంచాలి? ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న, వీటన్నిటికీ 1 మార్కే. ఈ సెక్షన్ 1 మొత్తం కూడా 1 మార్క్. 8 ప్రశ్నలు ఉంటే 1 మార్క్ ఒక్కొక్క దానికి. ఆహారాన్ని గాలి చొరబడిన పాత్రలలో ఎందుకు ఉంచాలి? రెండోది, తటస్థీకరణ చర్య అనగా ఏమి? నెక్స్ట్ మూడోది, పదార్థం నీలి లిట్మస్, ఎరుపు లిట్మస్ ఇచ్చాడు. చక్కగా ఎక్స్, వై, జెడ్ పదార్థాలు ఇచ్చాడు. దీనికి నీలి లిట్మస్ చర్య నీలి రంగు నుండి ఎరుపు రంగుగా మారుతుంది. ఇక ఎరుపు రంగులో ఎలాంటి మార్పు లేదు. ఇక వై చూస్తే మార్పు లేదు. ఇక జెడ్ చూస్తే మార్పు లేదు. కానీ ఎరుపు రంగు నుండి నీలంగా మారింది అని చెప్పేసి ఇక్కడ చేంజ్ అయితే కనిపిస్తుంది. ఏది తటస్థం అని అడిగాడు కాబట్టి ఇక్కడ మీకు చాలా స్పష్టంగా కనపడిపోతుంది. నెక్స్ట్ నాలుగో ప్రశ్న మీరు గమనించండి. నాలుగో ప్రశ్న, అలోహాలు ఆక్సిజన్తో సంయోగం చెంది ఏ విధమైన ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి? ఈ ప్రశ్న. నెక్స్ట్, ఇథనాల్ లేదా ఆల్కహాల్ యొక్క ఏదైనా ఒక ఉపయోగాన్ని రాయండి. నెక్స్ట్ ఆరోది, దీనివల్ల కంటికి కటకం యొక్క నాభ్యంతరం మారుతుంది అన్నాడు. దేనివల్ల? తారకానా, రెటీనానా, సిలియరీ కండరాల, కనుపాప. నెక్స్ట్ ఏడో ప్రశ్న, విద్యుత్ శక్తికి SI ప్రమాణం ఏమిటి? నెక్స్ట్ 8వ ప్రశ్న, వాహకం యొక్క 2 చివర్ల మధ్య గల పొటెన్షియల్ భేదాన్ని కొలిచే పరికరం ఏది? క్వశ్చన్స్ రాసుకోండి, ఫాలో అవ్వండి. నెక్స్ట్ విభాగం 2, రెండవ విభాగానికి వచ్చాం మనం. ఇక్కడ ఇందులో మొత్తం 3 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కోదానికి 2 మార్కులు. విభాగం 2 అంటే సెక్షన్ 2లో ఇచ్చిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. సెక్షన్ 2లో ఏమి ఇచ్చాడు అంటే, ఆల్కైన్లు, ఆల్కైన్లు వీటిని గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. C2H6, C3H8, C3H6, C2H2 మరియు CH4. వీటిలో ఆల్కైన్లు గుర్తించాలి. నెక్స్ట్ 10వ ప్రశ్న, పుటాకార దర్పణ వక్రతా కేంద్రం గుండా ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెంది అదే మార్గంలో వెనుకకు ప్రయాణించును, ఎందుకు? ఓకే, మరోసారి, పుటాకార దర్పణ వక్రతా కేంద్రం గుండా ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెంది అదే మార్గంలో వెనుకకు ప్రయాణించును, ఎందుకు? నెక్స్ట్ 11వ ప్రశ్న, విద్యుత్ సరఫరాలో సాధారణంగా రాగి మరియు అల్యూమినియం తీగలను ఎందుకు ఉపయోగిస్తారు? నెక్స్ట్ 12వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 12వ ప్రశ్న అంటే మూడవ సెక్షన్ అన్నమాట, థర్డ్ సెక్షన్. దీంట్లో 3 క్వశ్చన్లు ఇస్తాడు, 4 మార్కులు ఒక్కోదానికి. ఇక్కడ చాయిస్ కూడా ఉంది. ఫస్ట్ ప్రశ్న చూడండి, 12వది. కింది పటాల్లో ఒకదాన్ని మాత్రమే గీయండి అన్నాడు. 1 ఏ, పుటాకార దర్పణానికి ఎదురుగా ఈ కింది స్థానాలలో వస్తువును ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల కిరణ చిత్రాలు గీయండి. నోట్ చేసుకోండి. దీనికి ఏ, సికి అవతల, బి సి మరియు ఎఫ్ల మధ్య ఈ చిత్రాలు గీయాలి. నెక్స్ట్ దీంట్లోనే చాయిస్ ఉంది కదా, ఆమ్లముతో లోహాల చర్యను తెలియజేసే చక్కని పటాన్ని గీయండి. ఆమ్లముతో లోహాల చర్యను తెలియజేసే చక్కని పటమును గీయండి. గమనించారా? మరొకసారి చూడండి కావాలంటే. ఆమ్లముతో లోహాల చర్యను తెలియజేసే చక్కని పటాన్ని గీయండి. నెక్స్ట్ 13వ ప్రశ్న, బ్లీచింగ్ పౌడర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క 2 ముఖ్యమైన ఉపయోగాలు రాయండి. నెక్స్ట్ 14వ ప్రశ్న, కిరణ చిత్రాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఇచ్చిన చిత్రాన్ని పరిశీలించి ఇక్కడున్న ప్రశ్నలకి జవాబులు రాయాలి. ఫస్ట్ ప్రశ్న, కిరణ చిత్రంలో ఉపయోగించిన కటకం ఏది? నెక్స్ట్ 2, వస్తువు యొక్క స్థానం ఏది? 3, ప్రతిబింబం యొక్క స్థానం ఏది? 4, ప్రతిబింబ స్వభావం ఏమిటి? ఇవి 4 ప్రశ్నలు. ఈ బొమ్మ చూసి చెప్పాలి మీరు. నెక్స్ట్ దీంతో 3rd విభాగం కూడా అయిపోయింది, 3వ విభాగం అయిపోయింది, 4వ విభాగం. ఈ 4వ సెక్షన్లో ఎన్ని ఉన్నాయంటే 3 ప్రశ్నలు ఇస్తాడు, 8 మార్కులు ఒక్కోదానికి, 3 × 24. దాంట్లో 15 మొదటి ప్రశ్న. దీంట్లో ఏ, బి చాయిస్ ఉన్నాయి. ఇక్కడ కూడా దీర్ఘ దృష్టిని ఏ విధంగా సవరిస్తారో చక్కని పటం సహాయంతో వివరించండి. దీంట్లో చాయిస్ బి, 3 నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపితే ఏర్పడే ఫలిత నిరోధానికి సమీకరణాన్ని ఉత్పాదించండి. రాసుకోండి ప్రశ్నలు. 3 నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపితే ఏర్పడే ఫలిత నిరోధానికి సమీకరణం రాయండి, ఉత్పాదించండి అన్నాడు. నెక్స్ట్ 16వ ప్రశ్న. 16వ ప్రశ్న ఏంటి అయ్యా అంటే,
క్రింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి అన్నాడు. HNO3 + Ca × OH2 + CaNO3 × 2 + H2O. ఇట్లా ఇచ్చాడు. చక్కగా మీరు వీటిని నోట్ చేసుకోండి. నోట్ చేసుకోవటం మంచిది. కింది రసాయన సమీకరణాలను తుల్యం చేయండి అన్నాడు. నోట్ చేసుకోండి. దీంట్లో చాయిస్ కూడా ఉంది. ఏంటది? బి. ఈ కింది వాటిని వివరించండి అన్నాడు. సమజాత శ్రేణులు, ప్రతిక్షేపణ చర్యలు, ఈ రెండింటిని వివరించాలంట. ఓకే, నెక్స్ట్ 17వ ప్రశ్న. విద్యుత్ ప్రవహించే తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచితే దానిపై బలం పనిచేస్తుందని నిరూపించే కృత్యాన్ని వివరించండి. ఓకే, విద్యుత్ ప్రవహించే తీగను అయస్కాంత క్షేత్రంలో ఉంచితే దానిపై బలం పనిచేస్తుందని నిరూపించే కృత్యాన్ని వివరించండి అన్నాడు. దీంట్లో చాయిస్ ఒకటి ఉంది. బి. ఇతర లోహ లవణాల ద్రావణాలతో లోహాలు ఏ విధంగా చర్యలు ఉంటాయో ఒక కృత్యం ద్వారా వివరించండి. మరొకసారి ఈ ప్రశ్న మరొకసారి చదువుతాను. లాస్ట్ ప్రశ్న ఇది. ఏంటంట? ఇతర లోహ లవణాల ద్రావణాలతో లోహాలు ఏ విధంగా చర్యలు అందుతాయో ఒక కృత్యం ద్వారా వివరించండి. ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద సెకండ్ పేపర్ తెలుగు వర్షన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.